ఏంట్రా మీ సార్ తీసుకెళ్లేది అంటూ పైనుంచి మెట్లు దిగుతూ వచ్చాడు రాఘవరావు. మదన్, నేను నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకున్నాను. నువ్వేమో ఈ బికారి దాన్ని చేసుకుని ఏం సుఖపడతావు? ఆ నిశ్చలను ఇక్కడే వదిలేసి నాతో బయలుదేరు. నా కోట్ల ఆస్తిని నీకు రాసిస్తాను. కాదని మొండికేస్తే నీ కళ్ళ ముందే నిశ్చలను చంపేస్తాను. గురువుగారు, చిచ్చి, నిన్ను అలా పిలవడానికే సిగ్గు వేస్తుంది. నువ్వు నా భవిష్యత్తుకి మార్గదర్శకుడు అని నమ్మాను. మావయ్య అని పిలవయ్యా, దానిదేముంది? నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచించాను కాబట్టే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను. మనసులో ఇంకొకరిని ఉంచుకుని నీ కూతురిని పెళ్లి చేసుకుంటే తను సుఖపడుతుందా? చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా నిన్ను చూసి ఈ సమాజం వెక్కిరిస్తుంది. చేతగాని వాడని చీదరించుకుంటుంది. నేను ప్రేమించింది నిశ్చల మనసుని కాని శరీరాన్ని కాదు. ఓహో, అయితే తన మనసునే ప్రేమిస్తే తన కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను, ఏమైనా చేస్తాను. నా ప్రాణాలను ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. అంత ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన నీ నిశ్చల బతికుండాలంటే నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే తనని చంపేస్తాను. నా కూతురితో మనస్ఫూర్తిగా కాపురం చేయాలి. చేస్తావా? అలా చేస్తే నీ నిశ్చల ప్రాణాలతో ఉంటుంది. చంద్రం, తనను చంపేయారా ఈ కత్తితో అని కత్తి తీసి చంద్రంకి ఇచ్చాడు. రెప్పపాటు కాలంలో మదన్ పిస్టల్తో రాఘవరావు చంద్రం కాళ్లపై కాల్చి వాళ్ళని తోసుకొని లోపలికి వెళ్ళాడు. నురగలు కక్కుతూ కొన ఊపిరిలో ఉన్న నిశ్చలను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సార్, సార్, లేవండి, ఆవిడకేం కాదు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ సింహాచలం మాటలు మొద్దుబారిన చెవులకు చేరగా మదన్ నిశ్చలను భుజాన వేసుకుని పరుగుతీశాడు. సలీం చేతికి దొరికిన కర్రతో అడ్డుపడుతున్న రాఘవరావు మనుషులను కొడుతున్నాడు. సింహాచలం కార్ స్టార్ట్ చేసిన మరుక్షణమే మదన్ నిశ్చలను లోపల పడుకోబెట్టాడు. హాస్పిటల్లో నిశ్చలను అడ్మిట్ చేయడం, ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఐసీయూ దగ్గర నిశ్చలను చూస్తూ స్పృహ కోల్పోయాడు మదన్. కొన్ని సుదీర్ఘ గంటల తర్వాత మదన్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సంజన కన్నీళ్లతో కనిపించింది. సంజన, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించు మదన్, నా వల్లనే కదా నీకు నిశ్చలకి ఇన్ని కష్టాలు. అయ్యో, అలా మాట్లాడకు సంజన. మాకు దొరికిన దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే చెప్పి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది. నువ్వు కాదన్న మరుక్షణం నేను మనసు మార్చుకుని ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే ఆ విషయాలన్నీ మా నాన్నకి చెప్పానో అప్పుడే మీ ఇద్దరి జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయి. నన్ను క్షమించు మదన్, తప్పంతా నేను చేశాను. నువ్వేం తప్పు చేయలేదు సంజన. కానీ మీ నాన్నగారు నిన్ను అమితంగా ప్రేమించారు. అందుకేనా నాకు నచ్చిన ప్రతీదీ నా ముందు పెట్టింది. చివరకు నిన్ను కూడా నా ముందు పెట్టాలనుకున్నారు. మనసు లేని మనిషిగా, అంతేనా? అది కాదు సంజన. తల్లి లేని నీకు అన్నీ తానే అయ్యి పెంచారు. తనలాగా ప్రేమించే వ్యక్తి కోసం వెతికారు. అందుకేనా నీ మనసును చంపి నాకు భర్తగా కట్టబెట్టాలనుకుంది. మనసు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనెలా సుఖపడతాను? నువ్వు నిశ్చలను మర్చిపోయి నాతో ఉండగలవా? చెప్పు మదన్, చెప్పు. తనని నాన్న అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. అలాంటి దుర్మార్గుడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆ మాటలు విన్న రాఘవరావు ఒక్కసారిగా కూలబడిపోయాడు. పక్కనున్న చంద్రం, సార్, సార్, ఏమైంది సార్? నా కూతురు నన్ను నాన్న అనే పిలుపు కోసమే ఇన్నేళ్లుగా పరితపించాను. తన చిట్టి చిట్టి అడుగులతో నా గుండెలపై తంతే మురిసిపోయాను. ఇప్పుడు నేను తనకి మదన్ని ఇవ్వాలని చేసిన ఈ తప్పు తన తండ్రి స్థానం నుంచి దిగదార్చి ఒక దుర్మార్గుడిగా నిలిపింది అని ఏడవడం మొదలుపెట్టాడు. కొద్ది క్షణాల్లో చెయ్యి కాళ్ళు వంకర్లు తిరుగుతూ. చంద్రం వెంటనే, అమ్మా సంజన, త్వరగా రా, మీ నాన్నగారికి సీరియస్గా ఉంది అని గట్టిగా అరిచాడు. కొద్ది క్షణాల తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి పక్షవాతం అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలాంటి పరిస్థితిలో కూడా రాఘవరావు కళ్ళు సంజన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత బెడ్పై పడుకున్నాడు రాఘవరావు. కొద్దిసేపటికి మెలకువ వచ్చి చుట్టూ చూశాడు. విలాసవంతమైన గది. ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అత్యంత అధునాతన బెడ్. చేతికి దగ్గరలో మీటర్తో అతని చేతికి అందే దూరంలో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ ఒక పేపర్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన నాన్నగారికి. ఈ మాట అనడానికి నాకే సిగ్గుగా ఉంది.
కానీ నన్ను ఇంతకాలం ప్రేమగా పెంచిన మిమ్మల్ని అనకుండా ఉండలేకపోతున్నాను. నా కోసం ప్రతిదీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా ప్రేమించే తండ్రి ఇంకెవరికీ లేరని నేను సంతోషపడ్డాను. అందుకే నేను మదన్ని ప్రేమించిన విషయం అతనికన్నా ముందు మీకు చెప్పాను. ఎందుకంటే మీకు ప్రేమంటే ఎంతో గౌరవం ఉందని నేను నమ్మాను. కానీ మీరు చేసిన పని మీపై ప్రేమను కాదు, నాలో ద్వేషాన్ని రగిలించింది. నా వయసు నీకు కూతురు లాంటి నిశ్చల జీవితాన్ని నాశనం చేసి ఆమె ప్రేమను నాకు ఇవ్వాలనుకున్నావు. అప్పుడే నీలో తండ్రి చచ్చిపోయాడు. రాక్షసుడు మేల్కొన్నాడు. మానవత్వం మరిచి మృగంలా మారిపోయావు నాన్న. ఈ రోజుతో నీకు ఏమీ కాదని నాకు తెలిసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ కూతురుగా బతికే కంటే అనాథగా బతకడం మేలు. నా గురించి వెతికి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు డబ్బుతో ఏమైనా చేయగలనని నమ్మారు. ఇప్పుడు మీకు అదే వదిలేసి వెళ్తున్నాను. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి సిగ్గుపడుతూ కూతురుగా ఊహించుకోలేని నీ కూతురు సంజన. రాఘవరావు కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. తలుపు తీస్తూ ఎదురుగా చంద్రం. రాఘవరావు గారు ఎలా ఉన్నారు? మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇంకేం ఉంటుందిలేండి. కోట్లు కోట్లు ఆస్తి ఉంది. మీరు చావాలనుకున్న ఆ డబ్బు మిమ్మల్ని చావనివ్వదు, మళ్ళీ మిమ్మల్ని బతికిస్తుంది. ఎందుకయ్యా చంద్రం, చచ్చిన పాముని ఇంకా చంపుతావు? అవును, మీరు చచ్చిన పాము అని ఒప్పుకున్నారు. అది చాలు. పామైనా ఆకలికి తన పిల్లల్ని తింటుంది. మీరు అభం శుభం తెలియని అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసి మీ కూతురికి ఇవ్వాలనుకున్నారు. నేను మీకు ముందే చెప్పాను. ఈ విషయం తెలిస్తే మానవత్వం ఉన్న మనిషెవ్వరూ మిమ్మల్ని క్షమించరని. కానీ మీరే పెడచెవిన పెట్టారు. బంగారం లాంటి కూతురుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. చేసిన కర్మకి అనుభవించక తప్పదు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు చంద్రం? నాకేం పాలుపోవడం లేదు. మనసు బాధతో కుంగిపోతుంది. నాకు నేనే దోషిగా కనిపిస్తున్నాను. నన్నేం చేయమంటావు? నేనేం చెప్పగలను? మీకు మీ మనసు ఏం చెప్తే అదే చేయండి. అంతకు మించి నేనేం చెప్పలేను. ఈరోజు నుంచి నేను మనిషిగా బతుకుదామని నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఇక సెలవు. రాఘవరావు గారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మదర్ క్యాథరిన్ ఎదురు చూస్తూ ఉంది. చిరునవ్వుతో ట్రైన్ దిగుతూ నిశ్చల వచ్చిన వెంటనే మదర్ క్యాథరిన్ని కౌగిలించుకుని, మదర్ ఎలా ఉన్నారు? పిల్లలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు నిశ్చల. ఐఏఎస్గా చాలా రాష్ట్రాలలో మహిళల కోసం నువ్వు చేసిన కృషి గురించి విని చాలా సంతోషించాను. పద, నీకోసమే పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటూ మదర్ నిశ్చల కారులో బయలుదేరి ఆశ్రమంకు చేరుకున్నారు. అక్కడ బయట నిల్చొని మదన్ నిశ్చల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కార్ దిగిన వెంటనే పరుగున వెళ్ళి కౌగిలించుకుంది. అయ్యో కలెక్టర్ గారు, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మదన్, నేను బయట వాళ్ళకి కలెక్టర్ని కానీ నీకు కాదు. నీ ప్రేమ కోసం ఎదురు చూసే మామూలు నిశ్చలను మాత్రమే. సరే సరే, లోపలికి పద. వాళ్ళను చూసిన క్యాథరిన్ కళ్ళల్లో నీళ్లు కారుతుంటే 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కదలాడింది. నిశ్చల ప్రాణాపాయ స్థితిలో ఉందని మదన్ ద్వారా తెలుసుకున్న మదర్ క్యాథరిన్ వెంటనే ముంబైకి బయలుదేరింది. బెడ్పై కళ్ళు తెరవని నిశ్చలను చూస్తూ నిల్చున్న మదన్ కన్నీళ్లతో అలానే చూస్తూ ఉండిపోయాడు. డోర్ తీస్తూ వస్తున్న మదర్ క్యాథరిన్ని చూసి, మదర్ చూడండి, నిశ్చల ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. తన కోసం 2 రోజులుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నాను. ఎందుకు? నన్ను నమ్మకంగా మోసం చేశానని చెప్పడానికి. నేను చేసింది తప్పు కాదు. భవిష్యత్తు కోసం అని నన్ను మాయ చేయడానికా? నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మని చెప్పండి మదర్. అతన్ని చూడాలంటే అసహ్యంగా ఉంది. నిశ్చల, నేను నిన్ను మోసం చేశానా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నేను మోసం చేస్తానా? మీరైనా చెప్పండి మదర్. అవును నిశ్చల, నీకోసమే ప్రాణాలకు తెగించి రాఘవరావు నుంచి కాపాడింది. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మీరే కదా మదర్ నిశ్చలను మోసం చేశాడని, తను దుర్మార్గుడని చెప్పారు. కన్న కొడుకులా చూసుకున్న మదన్ నన్ను మోసం చేశాడని చెప్పారు చంద్రంతో. నన్ను క్షమించు నిశ్చల. ఆశ్రమంలో పిల్లల ప్రాణాలను దుర్మార్గుల చేతిలో పనంగా పెట్టలేక రాఘవరావు అబద్ధం చెప్పమంటే చెప్పాను. ఆ ఒక్క అబద్ధం నిన్ను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని ఊహించనే లేదు. మదర్, ఏంటి మీరనేది? మదన్ గురించి మీరు అబద్ధం చెప్పారా? అవును నిశ్చల, అంతమంది పసిపిల్లల ప్రాణాల కోసం అబద్ధం చెప్పాను.
నువ్వు మదన్ని ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. అందుకే మీ అబద్ధం మీ ప్రేమను భగ్నం చేయలేదనుకున్నాను. కానీ నువ్వు మదన్ నా మాటని నమ్మి అపార్థం చేసుకుంటావని ఊహించలేదు. కానీ నువ్వు మదన్ని నా మాటను నమ్మి అపార్థం చేసుకుంటావని ఊహించలేదు. నన్ను క్షమించు నిశ్చల. మీ మాటల మధ్యలో వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మీ అందరూ. నిశ్చల మదన్ని అనుమానించకపోయేసరికి ఆ దుర్మార్గుడు రాఘవరావు మదర్ మేరీ తర్వాత అత్యంత ప్రేమించి మీ మాటని నిశ్చల నమ్ముతుందని గ్రహించి ఆ పన్నాగం పన్నాడు. ఈ విషయం ఇప్పటికీ చెప్పకపోతే ఆ దేవుడు క్షమించడు. ఇప్పటికైనా నిజం చెప్పి మీ పాపాన్ని నివృత్తి చేసుకున్నందుకు చాలా సంతోషం చంద్రం. నేను ఇక వెళ్ళొస్తాను. మదన్, నిశ్చల మీ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు నన్ను దయచేసి క్షమించండి. మదన్, నిన్ను ఇంతలా ప్రేమించి అర్థం చేసుకున్న నేను పరిస్థితులకు తలొగ్గి నిన్ను అనుమానించాను. నన్ను ఎప్పటికీ వదలనని చెప్పిన మాటని మర్చిపోయాను. నాకు నువ్వు లేవని తెలిసి ఏం చేయాలో తెలియక ప్రపంచం శూన్యంగా మారిపోయి ఆత్మహత్యకి పాల్పడ్డాను. నిశ్చల, అంతా మన మంచికే జరిగింది. ఇప్పటి నుంచి మనల్ని ఏ శక్తి విడదీయలేదు. అవును మదన్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆ ప్రభువు మీకు కష్టాల పరీక్ష పెట్టి సుఖాల దారి సిద్ధంగా ఉంచాడు. ఆ ప్రభువు ఆశీస్సులు తప్పక ఉంటాయి. మదర్, మదర్ అన్న పిలుపుతో పక్కకు తిరిగింది మదర్ క్యాథరిన్. మదర్, ఇక లోపలికి వెళదామా? మదర్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? ఏం లేదు నిశ్చల. ఆ రోజు మీ పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు మదన్ పెళ్లి చేసుకుంటే మంచిది కదా. అంటే నాకేం ఇబ్బంది లేదు. మదన్ గారిని అడిగి చూడండి అంటూ లోపలికి నవ్వుతూ వెళ్ళిపోయింది నిశ్చల. అదే రోజు సాయంత్రం మదన్, నిశ్చల ప్రభువు సమక్షంలో ఒక్కటయ్యారు. తనకు వచ్చే సంపాదనలో 4 వంతు ఇచ్చే మదన్ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, అనాథలుగా మారిన వృద్ధులకి ఆసరాగా నిలిచేలా ఆసరా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి మదర్ క్యాథరిన్ని డైరెక్టర్గా నియమించాడు. ఒకరోజు మదన్, నిశ్చల కలిసి ఆ సంస్థలో పిల్లలను చూడడానికి వెళ్ళారు. అందరికీ వంట చేసి వడ్డన చేస్తుండగా తలదించుకుని కన్నీళ్లతో వీల్చైర్పై వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది నిశ్చల. అతన్ని చూసి కోపం కాకుండా జాలి కలిగింది. నిశ్చల అలా ఆగిపోవడం చూసి దగ్గరికి వెళ్ళిన మదన్ ఎదురుగా ఉన్న రాఘవరావుని చూసి, గురువుగారు, మీరా ఇలా ఇక్కడ అనాథగా ఉండడం ఏంటి సార్? సంజన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? నాలాంటి దుర్మార్గుడుగా ఉన్న వ్యక్తిని తండ్రిగా పిలవడం ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోయింది. మీకు అన్యాయం చేసిన నాకు ఇది చాలా చిన్న శిక్ష. ఇప్పటికైనా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. పక్కనున్న డాక్యుమెంట్స్ తీసి మదన్ చేతిలో పెడుతూ కన్నీళ్లతో చూస్తూ ప్రాణం వదిలాడు. ఎదురుగా ఉన్న నిశ్చల మదన్ చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వచ్చిన సంజన రాఘవరావు ఇచ్చిన డాక్యుమెంట్స్ మదన్ చేతి నుంచి తీసుకుని చివరన ఉన్న ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది. అమ్మా సంజన, ప్రపంచంలో మీ అమ్మ తర్వాత ప్రేమించింది నిన్నే తల్లి. నీకు అంతులేని ఆనందాన్ని పంచాలనుకున్నాను. నాకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని భర్తగా ఇవ్వాలనుకున్నాను. నువ్వు మదన్ పేరు చెప్పిన తర్వాత అతను నా స్థాయి కన్నా తక్కువని తెలిసినా నువ్వు ఇష్టపడ్డావన్న ఒకే ఒక్క కారణంతో అతన్ని అల్లుడుగా ఒప్పుకున్నాను. కానీ తను నిశ్చల లాంటి అనాథను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పుడే నాలో డబ్బు ఉందన్న అహంకారం, ఏమైనా చేయగలనన్న ధీమా కలిగింది. ఆ ఒక్క తప్పు నన్ను రాక్షసుడిగా మార్చింది. నిన్ను నాకు దూరం చేసింది. ఇదంతా జరగడానికి మూల కారణం నేను సంపాదించిన ఈ డబ్బు. దీన్ని ఇక్కడే వదిలేస్తున్నా. నిశ్చల లాంటి ఎందరో అభాగ్యులకి ఆసరాగా నిలిచేందుకు నా ఆస్తి మొత్తాన్ని మదన్కి రాసేస్తున్నాను. నే ముందుకు వచ్చి నిలబడే ధైర్యం కూడా నాకు లేదు సంజన. ఒక తండ్రిగా నిన్ను వదిలేసి వెళ్తున్నా నాకు సంతోషంగానే ఉంది. మదన్, నిశ్చల ఇక్కడకు వస్తారనే తెలిసి చివరిసారిగా వాళ్ళకి నా మొహం చూపించి నా ప్రాణాలను వదిలేస్తాను. అమ్మా నిశ్చల, ఆ రోజు నేను నిన్ను తాకనైనా తాకలేదు. సలీం ఆ రోజు మత్తుమంది ఇచ్చి నన్ను ఆ ఒక్క తప్పు చేయకుండా కాపాడాడు. నిన్ను క్షమించమనడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పటికైనా నన్ను మనిషిగా గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నువ్వు అసహ్యించుకునే నీ తండ్రి రాఘవరావు. దాన్ని చదువుతూ నీరుగారిపోయి అక్కడే కుప్పకూలిపోయింది సంజన. ఎంత పనిచేశావు సంజన. నిన్ను అమితంగా ఇష్టపడే తండ్రిని చేతులారా నువ్వే దూరం చేసుకున్నావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు.
లేదు మదర్, నాన్నని నేను వదిలి ఎక్కడికి పోలేదు. నాన్నని నా కంటికి రెప్పలా చూసుకున్నాను. ఈరోజు నాన్న అని మనసారా పిలవాలనే వచ్చాను. తనపై కోపం లేదని చెప్పాలనుకున్నాను. కానీ నాన్న ఇంత పని చేసి నన్ను వదిలేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం సంజన? అవకాశం చేజారిపోయింది. నిన్ను అంతలా ప్రేమించడం వలనే నీ ముందు నిలబడలేక తను చేసిన తప్పు దహిస్తుందని ఊహించి ప్రాణాలు వదిలేశాడు. ఇప్పటికైనా అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. అవును సంజన, మదన్ చెప్పింది అక్షరాలా నిజం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ ప్రభుని వేడుకుందాం. కొద్ది సంవత్సరాలకి సంజన నన్గా మారి ఆసరా సంస్థను చూసుకోవడం మొదలుపెట్టింది. మదన్ నిశ్చలకు మాట ఇచ్చినట్టు విశాఖపట్నం ఆశ్రమంని కూడా చూసుకోవడం మొదలుపెట్టాడు. నిశ్చల కలెక్టర్గా ఉన్న ప్రతి జిల్లాలో మహిళల సాధికారతను ముందుకు తీసుకువెళ్ళింది. తనకు మనోనిబ్బరాన్ని ఇచ్చిన సలీంను, తన తల్లి హజీనాను కూడా ఆసరా ఆశ్రమం నీడలో చేర్చింది. ముంబైలో చిక్కుకున్న ఎందరో ఆడపిల్లలను వ్యభిచారం అనే ఉబ్బి నుంచి బయటపడేసి వాళ్ళకి చేయూతనిచ్చింది. మనిషి పుట్టుక నుంచి చావు దాకా జీవితం చాలా పెద్దది అనుకుంటారందరూ. కానీ దాంట్లో సగం నిద్రకే పోతుంది. మిగతాది బాల్యంలో, చదువులో, ఉద్యోగ వేటలో, చివరికి మహా అయితే 40 ఏళ్ల కంటే తక్కువే. అలాంటి ఈ చిన్న జీవితంలో అహంకారం, స్వార్థం, ద్వేషం, కక్ష, కాఠిన్యం ఇలా మనిషిని ఆవరించి పిప్పి చేస్తాయి. నువ్వుగా బతకడం కష్టం. ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా బతకడం ఇంకా కష్టం. నిజాయితీగా, ప్రేమతో తన కోసం సంపాదించిన సొమ్ములో 4వ వంతు మాత్రమే వాడుకొని మిగతా ఆశ్రమంకు ఇచ్చిన మదన్ లాంటి వ్యక్తులు చుట్టూ ప్రపంచం చాలా మంచిదని గుడ్డిగా నమ్మి మోసపోయి సమాజానికి సాయం చేయడానికి ఉన్నతంగా ఎదిగిన నిశ్చల జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి, నిశ్చలను కాపాడడానికి ప్రయత్నం చేసిన సుబ్రహ్మణ్యం, సలీం, చంద్రం లాంటి వారు మన చుట్టూనే ఉన్నారు. కానీ పరిస్థితుల వల్ల అలా మారాల్సి వస్తుంది. ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది కూడా. పక్షులను చంపి బతుకు సాగించిన బోయవాడు ఒకనాడు తన తప్పును తెలుసుకుని వాల్మీకిగా మారినప్పుడు మనలో చాలా తెలిసి చేసిన తప్పులని పునరావృతం కాకుండా జీవితం సాగిస్తూ ఆనందమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. తల్లిగా, చెల్లిగా, భార్య, కూతురిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ప్రేమను పంచుతున్న భూదేవి లాంటి ఎందరో పడతులకి నా ఆడది ఆదర్శం కావాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తమైందండి. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.